ఓవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి నిరసన సెగలు, మరోవైపు ప్రజల నుంచి స్పందన కరువు. ఇది ప్రస్తుతం టీడీపీ పరిస్థితి. రా కదలిరా అంటూ చంద్రబాబు సభల పేరుతో పిలుపునిస్తుంటే జనం మాత్రం నిన్ను నమ్మం బాబు అంటూ మొహం చాటేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ రూపంలో సైతం నిరసన సెగలు తగులుతుండటంతో టీడీపీ అండ్ కోకు దిక్కుతోచడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. రా కదలిరా అంటూ ఏర్పాటు చేసిన బహిరంగ సభ జనం లేక బోసిపోయింది. బాబు సభకు జనం కరువయ్యారు. చంద్రబాబు స్పీచ్ ఇచ్చే సమయంలో టీడీపీ శ్రేణులు కనిపించలేదు. సభంతా వెలవెలబోయి కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఖాళీ కుర్చీల మధ్య చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆచంట సభకు ప్రజాదరణ కరువవ్వడంతో పాటు తెలుగు తమ్ముళ్లు సైతం మొహం చాటేస్తున్నారు. జన సమీకరణకు నానా తిప్పలు పడిన టీడీపీ నేతలకు నిరాశ తప్పడం లేదు. సభలో ఖాళీగా కుర్చీలు దర్శనమివ్వడంతో సభ వెలవెలపోయింది. ఎన్నికల సమర శంఖారామం సభ అంటూ టీడీపీ నేతలు బిల్డప్ ఇచ్చిన ప్రజల్లో చంద్రబాబుకు జనాదరణ లేదని ఈ సభతో మరోసారి రుజువైంది. మరోవైపు చంద్రబాబు రా కదలిరా సభకు ప్రజాదరణ కరువవ్వడమే కాక మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి నిరసన సెగలు సైతం తగిలాయి. చంద్రబాబు స్టేజ్ పైకి వచ్చే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్లకార్డులు, ఎన్టీఆర్ జెండాలు ప్రదర్శించడంతో ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు, టీడీపీ వాలంటీర్లు కోపోద్రిక్తులయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లతో వేదికపైకి దూసుకెళ్లేందుకు ఫ్యాన్స్ యత్నించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను టీడీపీ వాలంటీర్లు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపురాట జరిగింది. పరస్పరం దాడి చేసుకున్నారు. ఇక అటు తిరువూరు సభలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఎన్టీఆర్ సీఎం అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. టీడీపీ కార్యకర్తలే ఈ ఫ్లెక్సీలు ప్రదర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తొలుత తిరువూరు సభలో ఎన్టీఆర్ సీఎం అంటూ ప్రదర్శించిన ప్లకార్డులు టీడీపీ నేతలకు చిర్రెత్తుకొస్తే ఆచంటలో వేదికపైకి దూసుకొచ్చేందుకు ప్రయత్నం చేయడంతో వారికి మింగుడు పడలేదు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని వెన్నుపోటుతో లాక్కున్న చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ రూపంలో ఎక్కడికి వెళ్లినా నిరసన సెగలు తప్పడం లేదు.